హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో బటర్ నాన్స్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 2 కప్స్ మైదా పిండిని వేసుకోండి. అలాగే 1 కప్ పెరుగును కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బేకింగ్ సోడా, టేస్ట్‌కి తగినంత సాల్ట్‌ని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పంచదారను కూడా వేసుకోండి. వీటన్నిటిని వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. పెరుగుతోటే బాగా కలుపుకోండి ఫస్ట్ ఈ కన్సిస్టెన్సీలో. తర్వాత ఇందులోకి లైట్‌గా వాటర్ వేసుకుంటూ పిండనేది సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండిని కలుపుకోవడంలోనే ఉంటుందండి. పిండనేది ఎంత సాఫ్ట్‌గా కలుపుకుంటే బటర్ నాన్స్ అనేవి అంత సాఫ్ట్‌గా వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత మరొకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని తడి క్లాత్ వేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. తడి క్లాత్ మాత్రం కంపల్సరీగా వేయాలండి. అరగంట తర్వాత క్లాత్ తీసేసి పిండిని మళ్ళీ మరొకసారి బాగా కలుపుకోవాలండి. మెత్తగా కలుపుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పొడిపిండిని చల్లుకోండి పైన. పొడిపిండి చల్లిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత మీరు ఎన్ని ఉండలైతే చేయాలనుకుంటున్నారో అన్ని ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇంట్లో చపాతీలు చేసుకునే పీట ఉంటుంది కదండీ! అది తీసుకోండి. దాని మీద పొడిపిండిని చల్లుకోవాలి. తర్వాత ఒక ఉండని తీసుకుని ఇలా నాన్స్‌లా చేసుకోవాలండి. వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా. ఇలా అన్ని ఉండల్ని కూడా ఈ షేప్‌లో చేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత పైనుంచి ఈ నాన్ చివరంచులన వాటర్‌తో తడుపుకోవాలి. వాటర్ రాసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక తవ్వని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ సైడ్ అయితే వాటర్ అప్లై చేసామో దాన్ని తవ్వకి స్టిక్ అయ్యేలా వేసుకోవాలి. ఇప్పుడు నాన్ పైన బటర్‌ని అప్లై చేసుకోవాలండి. మీకు ఎంత బటర్ కావాలంటే అంత బటర్‌ని అప్లై చేసుకోవచ్చు. నాన్‌కి 2 సైడ్స్ కూడా బటర్‌ని అప్లై చేసుకోవాలి. వన్ సైడ్ ఇలా అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని బాగా కాలే విధంగా కాల్చుకోవాలి. చూడండి ఎంతో సాఫ్టీగా ఉండే మన బటర్ నాన్ అనేది తయారైపోయినట్టే. ఈ బటర్ నాన్ అనేది పన్నీర్ గ్రేవీ కర్రీతో తిన్నా, బటర్ చికెన్‌తో తిన్నా సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.